తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నిజంగా అభినందించాను ఒక రకంగా. ఎందుకంటే సరే, తాను వాళ్ళ పార్టీ నిజాయితీ గురించి మాట్లాడుతుంది అని, లేకపోతే విలువల గురించి మాట్లాడుతారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడని. కానీ వీళ్ళు చూడండి ఏ విధంగా లంచాలు తీసుకుంటామని ఒప్పుకుంటున్నారు, ఇంటర్వ్యూలలోనే లంచాలు తీసుకుంటున్నామని చెప్పి అంగీకరించారు అని చెప్పి తనను విమర్శిస్తే, లేకుంటే వాళ్ళ పార్టీని విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు. నేను వాళ్ళతో ఏమీ డినై అవ్వట్లేదు, విమర్శించే వాళ్ళనేమి నేను వాళ్ళ వాదననేమి డినై చేయడం లేదు. కానీ అదే సమయంలోనే ఇది ఒక జనసేననో టీడీపీనో ఇంకొకరు వీళ్ళు ఒకరు వైసీపీనో ఈ ఎమ్మెల్యేలు ఒకరు చేసే పని కాదు. సరే, అధికారంలో ఉన్నోళ్ళే ఇప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు బీజేపీనో జనసేననో టీడీపీనో ఏ ఎమ్మెల్యే అయినా చేసే పనే. విపరీతంగా చేస్తూ ఉన్నారన్నది కూడా ఓపెన్ సీక్రెటే. కానీ ఈ ఎమ్మెల్యే ఓపెన్గానే చెప్పేశారు లంచాలు తీసుకుంటాం, నెలకు ఎంత వస్తుంది, ఏ ఏ ఏ ఎందులో లంచాలు తీసుకుంటారు. కానీ జనానికి ఒక ఐడియా అన్న వచ్చింది కదా, లంచాలు తీసుకుంటారు అని అంటే ఎంత లంచాలు వస్తాయి ఏంటి. ఇప్పుడు ఒక వెంచర్ వేశారు, ₹1,00,00,000 ఇస్తారు వెంచర్ని బట్టి. ఒకరే ఇయ్యరు, రకరకాల వాళ్ళు ఇస్తారంట. ఓపెన్గా ఇంటర్వ్యూలోనే ఆయన చెబుతూ ఉన్నారు. ఏ ఏ రూపాయలు లంచాలు వస్తాయి ఎమ్మెల్యే కంట. ఇసుక అమ్ముకోవచ్చట, మట్టి అమ్ముకోవచ్చట, పైరవీలు ఉద్యోగస్తుల పైరవీలట, కొన్ని కేసులని వీళ్ళే క్రియేట్ చేస్తారట. ఆ కేసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాయి. అదిగన్నా ఎంత ఇస్తావు, ఇంత ఇస్తాము, సరే ఫైన్, అదొకటి. ఇంకొందరు మరికొందరు కకృతి పన్నోళ్ళు రిజిస్ట్రార్ని మాట్లాడుకొని రిజిస్ట్రార్ నుంచి కూడా అంటే ఇంత స్థలం ఉంది, లేకపోతే ఇంకేది ఇల్లు ఉంది, ఇంకేదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అదిగో ఎమ్మెల్యే గారి వాటా ఇంత ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అట్లా ఎన్ని రకాలుగా లంచాలు తీసుకుంటారు ఎమ్మెల్యేలు అన్నది ఆయన కూడా తీసుకుంటారట. తీసుకొని ఆయన ఏమన్నారు, కొన్ని లంచాలేమో వాళ్ళకి ఇవ్వు, వీళ్ళకి ఇవ్వు, ఎవరికైనా పోయి ఇవ్వు అని చెప్తారట ప్లెజెంట్గానే. నిజంగానే ఆయన మాట్లాడిన మాటలు ఫ్యాక్ట్స్, అన్ని ఫ్యాక్ట్సే. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు అన్న కథ పక్కన పెట్టి ఇందులో చాలా మాట్లాడారు. జనసేన పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, ఏం మాట్లాడాలి అన్నది వాళ్ళ అధ్యక్షుడు ఎవరితోనూ ఎప్పుడూ డిస్కస్ చేయరని, ఏ అంశమో డిస్కస్ చేయరని, మనం ఎవరైనా ఏమైనా చెప్పేది కూడా వినే పరిస్థితి ఉండదు, వినరని, మైకు దొరికితే అప్పటికప్పుడు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తుంటారు ఆయనని. చాలా మాట్లాడారు. కానీ ఒక ఎమ్మెల్యే అయ్యుండుకొని ఇంటర్వ్యూలలోనే లంచాలు తీసుకుంటాము అని, ఏ రూపంలో లంచాలు వస్తాయి అని, ఎన్ని విధాలుగా డబ్బు తినేయచ్చు అని చెప్పి ఓపెన్గా చెప్పారు చూడండి. అందుకని అప్రిసియేట్ చేయాలి అంటూ ఉన్నాను. అందుకని చెప్పి అప్రిసియేట్ చేయాలి తనని. ఇన్ని రకాలు ఉంటాయి, ఇన్ని కథలు ఉంటాయి అని చెప్పి. అందరూ అట్లా చెప్పలేరు. దాన్ని తీసుకుంటూ మరీ నీతులు చెబుతూ ఉంటారు. ఈయన తీసుకుంటున్నాం అని చెప్పి ధైర్యంగా చెప్పారు. పాపం నిజంగానే అందరూ తీసుకుంటారు, ఈయన ఒక్కడే కాదు, పాపం మీ ఎమ్మెల్యే గారు ఒక్కరే కాదు, అందరూ తీసుకుంటారు. కానీ తీసుకుంటారని చెప్పి ఓపెన్గా చెప్పారు చూడండి. అందుకని చెప్పి అప్రిసియేట్ చేయాలి ఆయన.